డార్లింగ్ ఇప్పుడు డైలమాలో పడిపోయాడట. అవును, డిసెంబర్లో పక్కా అని చెప్పేసిన ఈ రాజా సాబ్ ఇప్పుడు పొంగల్ వైపు దిక్కులు చూస్తున్నాడట. అయితే వచ్చిన వార్తలు మీడియా బ్రేక్ అనుకున్నారు అంతా. ఇప్పుడు ఇదే విషయంపై ప్రొడ్యూసర్ ఓపెన్ అవ్వడంతో అసలు ఈ డైలమా ఎందుకు డార్లింగ్ అంటూ డిసెంబర్ హిట్స్ ని వల్లే వేస్తున్నారట రెబెల్ ఫ్యాన్స్. రాజా సాబ్ కెరీర్లో ఎప్పుడూ లేని విధంగా హర్రర్ కామెడీకి శ్రీకారం చుట్టాడు డార్లింగ్. అంచనాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే ఈ మధ్యలో అప్డేట్స్ కాస్త లేజీగా ఉండడంతో బజ్ తగ్గిపోయినట్టు అనిపించినా వదిలిన టీజర్, అనౌన్స్ చేసిన రిలీజ్ డేట్ సినిమాపై ఒక్కసారిగా క్రేజ్ ని పెంచేశాయి. డిసెంబర్ 5న పక్కా అంటూ ఫాన్స్ డేట్ మార్క్ చేసుకున్నారు కూడా. అయితే దానికి నెల దాటితే పొంగల్ వస్తుండడంతో ప్రొడ్యూసర్స్ కాస్త డెసిషన్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్. హిందీ ఆడియన్స్ డిసెంబర్ 5న విడుదల చేయాలని బలంగా కోరుతున్నారట. కానీ తెలుగు మార్కెట్ ప్రకారం పొంగల్ బరిలో దించితే ఇంకా ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉండడంతో సంక్రాంతికి వదిలే ఆలోచన చేస్తున్నారట. అయితే డిసెంబర్లో వచ్చిన పుష్ప, పుష్ప 2, సలార్, యానిమల్ వంటి సినిమాలు సాలిడ్ హిట్ అయ్యాయని, కంటెంట్ ఉంటే చాలు, డేట్స్ తో పని లేదని, అందున డార్లింగ్ ప్రభాస్ లాంటి హీరోకు పండుగలతో అస్సలు పని లేదని, ప్రభాస్ సినిమా ఎప్పుడొస్తే అప్పుడే పండుగంటూ డిసెంబర్ రిలీజ్ కు ఎంకరేజ్ చేస్తున్నారట రెబల్ ఫ్యాన్స్. చూడాలి మరి. ఇప్పటికే పలుమార్లు డేట్ పోస్ట్ పోన్ చేసుకున్న రాజాసాబ్ పక్కా అంటూ డిసెంబర్లోనే వచ్చేస్తాడా, లేక పొంగల్ బరిలో దిగుతానంటూ జనవరికి షిఫ్ట్ అవుతాడా? For more videos like this, subscribe Big TV channel.